ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూలవాక్యముగా నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో ఆత్మదేవుడు మాట్లాడుతూ ఓ చక్కటి విషయాన్ని అక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ప్రియులారా, గమనిస్తే అక్కడ వాక్య భాగములో, మోషే ఇదిగో నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమై ఉన్నది కనుక ఆ పరిశుద్ధ స్థలములోనికి నీవు చెప్పులు వేసుకొని రాకూడదు. నీ చెప్పులు అటు విడిచిపెట్టి ఆ స్థలములోనికి రమ్ము అని చెప్పి పిలుస్తున్నట్లుగా లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగం ద్వారా ఒక చక్కటి విషయాన్ని మనము ఈరోజు నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమిటి ఆ విషయం అంటే, నీవు ఆయన సన్నిధికి వెళ్ళినా లేక నీలోనికి ఆయనను ఆహ్వానించినా, ఆయన వచ్చినా నువ్వు వెళ్ళినా ఏమి మన దగ్గర ఉండాలి, మన మధ్యన ఏమి ఉండాలంటే ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళావనుకో పరిశుద్ధతను కలిగి వెళ్ళాలి. ఒకవేళ ఆయననే నీలోనికి ఆహ్వానించావనుకో పరిశుద్ధత కలిగి ఆహ్వానించాలి. ఈ పరిశుద్ధత లేకుండగా ఆయన రాడు, పరిశుద్ధత లేకుండగా ఆయన సన్నిధికి మనం వెళ్ళకూడదనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది. అవును ప్రియులారా, నువ్వు ఆరాధించే స్థలము అది నీ ఇల్లే కావచ్చు, నీ హృదయమే కావచ్చు, నీ మందిరమే కావచ్చు. అది ఎలాంటి స్థలం అని అంటే వాక్యం సెలవిస్తుంది, అది పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే ఆ స్థలములోనికి దేవుడు దిగి వస్తాడు, ఆ స్థలములో దేవుడు నీతో మాట్లాడుతాడు, ఆ స్థలములో నుంచి దేవుడు నీకు ప్రత్యక్షతలు ఇవ్వడమే కాకుండా తన స్వరాన్ని నీకు వినిపించి నీతో మాట్లాడి తన సంకల్పమును, తన చిత్తమును, తన ఉద్దేశమును, నీ పట్ల ఉన్న ప్రణాళికను ఆయన బయలుపరిచి దేవుడై ఉన్నాడనే విషయాన్ని లేఖనాలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుని నువ్వు ఆహ్వానించినప్పుడు మనలో ఉండవలసినటువంటిది ఏమిటంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. ఈరోజు ప్రియులారా, నాకు దర్శనాలు వచ్చాయని అంటుంటారు, నాకు కళలు వస్తున్నాయి అంటుంటారు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అంటుంటారు. కానీ ప్రియులారా, ఆయన మనతో మాట్లాడింది, ఆయన మనకు వచ్చిన దర్శనాలు, మనకు వచ్చిన కళలన్నీ కూడా మన జీవితాన్ని ఎలా చేయాలి అని అంటే గొప్ప ఆశ్చర్యకరమైన విధముగా మార్చివేయాలి. ఎందుకంటే ప్రియులారా, ఒకానొక దినమున అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలును దమస్కు మార్గములో దేవుడు దర్శించినప్పుడు ఆ సౌలైనటువంటి పౌలుతో దేవుడు మాట్లాడుతూ ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన ఒక గొప్ప మహత్కరమైనటువంటి సూచక క్రియను అక్కడ చూపిస్తున్నాడు. ఆ వెలుగుకు ఆయన తట్టుకొనలేకపోయిన ఆ కళ్ళు పోయాయట. చూడండి ప్రియులారా, ఆ అధ్యాయంలో అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల భాగంలో గమనిస్తే అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే చాలా చక్కగా మనం చూస్తున్నాం. ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నా పని నిమిత్తమే నేను ప్రత్యేకించుకున్నాను గనక నా స్వరానికి వినిపిస్తున్నానంట. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, ఆయన మనల్ని దర్శించే దేవుడై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు, మనం దర్శించినప్పుడు, మన కళలు వచ్చినప్పుడు, ఆయన స్వరం వినినప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనము సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవలసినటువంటి వారమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. నువ్వు తడువు చేయడం ఎందుకు, లేచి బాప్తిజం పొంది మారు మనసు పొందుమని చెప్పి పౌలుతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకత కలిగించినప్పుడు నీ జీవితంలో మార్పు రావాలి. మార్పు రాలేదు అని అంటే దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవట్లేదని అర్థం.
నీ క్రియా జీవితంలో సంపూర్ణమైన మార్పు రావాలా. చూడండి ప్రియులారా, ఒకానొక దినమున ఆ పాపపు స్త్రీ అయినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో చాలా చక్కగా ఆ స్త్రీ గురించి మనకు వ్రాయబడిన మాటలు చూస్తాం. ఆ స్త్రీ పాపపు స్త్రీ అని పిలువబడుతూ ఉన్నది. భయంకరమైన నీచమైన జీవితాన్ని జీవిస్తున్నది. ఎప్పుడైతే ఆయన పాద సన్నిధి ఉన్నదో అప్పుడు ఆమె బ్రతుకును మార్చుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ బ్రతుకును మార్చుకున్నటువంటి తన జీవితంలో ఆమెకు దొరికినటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము ఏమిటయ్యానంటే వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆమెకు క్షమాపణ దొరికిందట. ఆమెకు క్షమాపణ దొరికిందట. ఆమె కన్నీరు గార్చి ప్రభు సన్నిధిలో ఉండి పశ్చాత్తాపడుతూ ఉండగా ఆ ప్రభు దిగి వచ్చి ఆమెకి ఏం చేశాడట? ఆయన కన్నీరును తుడిచి ఆమె పాపములు క్షమించాడట. ఆమె పాపముల క్షమించడం కాదు ప్రియులారా, ఆమెకు రక్షణను కలగజేస్తాడట. ఆమెకు రక్షణ కలగజేయడమే కాదు ప్రియులారా, ఆమెకి ఇంకేం చేశాడట? సమాధానం కలగజేస్తాడట. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన పాద సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన పాద సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు, ఆయన సన్నిధిలోనికి నువ్వు వచ్చి ఆయనను ఆహ్వానించినప్పుడు, ఆయన మహిమగల సన్నిధి మన మీదికి దిగి వచ్చినప్పుడు మనలో ఈ 3 మార్పులు కనిపించాలా. క్షమాపణ మనం పొందుకోవాలా, రక్షణ అనుభూతి మనం పొందుకోవాలా, దేవుడిచ్చే సమాధానం పొందుకోవాలా, లోకములో ఉన్నటువంటి పేరును మనం తుడిచి వేసుకోవాలా. ఈరోజు నీకు ఏ పేరు ఉన్నదో లోకములో, నువ్వు ఎలాంటి వాడమని అందరూ చూస్తున్నారు. అలా పిలిచేటువంటి వారు, అలా అనుకునేటువంటి వారందరూ కూడా నీ ప్రవర్తన చూసి, నీ జీవిత విధానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాలా. అప్పుడు ఏమన్నారంటే, ఇతడు నిజముగా దేవుని నమ్ముకున్నవాడు, అతని మాట మారింది, అతని చూపు మారింది, అతని నడవడిక మారింది, అతని దయానంద జీవితంలో గొప్ప మార్పు వచ్చిందనేటువంటి సాక్ష్యాన్ని నువ్వు చెప్పాలమ్మా కాదు, ఇతరులే చెప్పాలా. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. చూడండి ప్రియులారా, మోషేలో అదే జరిగింది, సౌలనబడేటువంటి పౌలులో అదే జరిగింది. మనలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఇదిగో మోషే, ఇది పరిశుద్ధ స్థలం. అవును ప్రియులారా, నీ హృదయం పరిశుద్ధ స్థలం, నీ ఇల్లే పరిశుద్ధ స్థలం, నీ మందిరమే పరిశుద్ధ స్థలం. నువ్వు ఆహ్వానించి కూర్చొని ఆయన సన్నిధిలో ఉండి ఆహ్వానించినప్పుడల్లా, ఆయన సన్నిధి దిగి వచ్చినప్పుడు అక్కడ పరిశుద్ధత ఉండాలని చెప్పి అన్నీ ఊడ్చేసి కడిగి వేసి నీట్గా అవి పెట్టడం కాదు, హృదయాన్ని మనం చేసుకోవాలి. మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆలయాన్నంతా శుద్ధి చేసి రండి ప్రభు అని అంటే రాడాయన. నీ హృదయాన్ని శుద్ధి చేసుకురమ్మంటే వస్తాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకు ఆలోచన వాక్యం వింటున్నటువంటి మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు ఇచ్చే క్షమాపణ, ప్రభు ఇచ్చే రక్షణ, ప్రభు ఇచ్చే సమాధానము, ప్రభు సన్నిధిలో నుండి వచ్చిన దర్శనాల ద్వారా, వచ్చిన ప్రత్యక్షతల ద్వారా, ఆయన స్వరం విన్న దాన్ని బట్టి మనం పొందుకుందాం. అతి భాగ్యము, యోగ్యత, ధన్యత అతిరేక దేవుడు మనకు కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. నీ స్వరాన్ని, నీ దర్శనాన్ని, నీ ప్రత్యక్షతను మాకు కలుగజేస్తున్న దేవా, క్షమాపణ, రక్షణ, సమాధానం మాకు దయచేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.